భీమేశ్వరరావు అవిర్నేని ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. మరి ఎట్లుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు అవుతుంది కదా, కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు సార్ ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాల విషయంలోనా డెవలప్మెంట్ పరంగానా ఎట్లా సాగుతుంది? సంక్షేమాలు బాగానే ఎత్తున్నాడు. మరి ఇది రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. పిల్లగాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా అన్నీ బాగానే ఉన్నాయి. ఏ పథకాలు అమల్లోకి వచ్చాయంటారు ఇప్పటి వరకు ఈయన వచ్చిన తర్వాత? ఈ పథకాల ఇప్పుడు ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా. పెన్షన్లు పెంచా సార్ 4,000 దాన్ని వికలాంగులకు 6,000 చేసిండు. మళ్ళీ వాళ్ళ ఇంతకుముందు 3,000 దాన్ని 4,000 చేసిండు. ఇంకా సంక్షేమం అన్నీ బాగానే ఉన్నాయి. వృద్ధాప్య అందరూ బాగానే ఉన్నారుగా. ప్రభుత్వం బాగానే ఉంది. సీసీ రోడ్లు ఎత్తుండే, మంచినీటి కుళాయిలు వస్తున్నాయి, పైప్ లైన్లు వేస్తున్నారు. ఈ 6 నెలల్లోనే ఇవన్నీ జరిగాయి. ఈ 6 నెలల్లో అంతకుముందు ఏముంది, ఎక్కడేసిన గొంగలు ఎక్కడేగా. మమ్మల్ని అడిగేది మీడియాకి మీకు తెలియకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాస్తో కూస్తో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈయన వచ్చిన తర్వాత సంక్షేమాన్ని పక్కకు తోసేశారని చెబుతున్నారు కదా. అట్లా ఇప్పుడు కానొస్తూనే ఉంది కదా, అందరికి కళ్ళకి కానొస్తూనే ఉంది కదా. మనకి ప్రభుత్వం ఏమేమి చెబుతూ చెప్పినట్టు చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మనకి సూపర్ 6 ఇచ్చాడు, వాటిని ఒకదాని ముట్టి ఒకటి అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు కదా. దీపం పథకం అన్నాడు, అది ఇచ్చిండు. మళ్ళీ రెస్ట్ అమ్మ తల్లికి వండనం, అది జనవరిలో అంటున్నాడు. మళ్ళీ రైతు భరోసా ఇది ఉంది కదా, అది అన్నదాత సుఖీభావ ఏప్రిల్లోనూ మార్చిలోనూ అంటున్నారు. సరే ఒక నెల అటు ఇటు ఇస్తారంటుండే కదా. అన్నా క్యాంటీన్ మరి అది ప్రతి పేదవాడికి మా బోటి మార్చిలో పోయినా కానీ ఉండి అక్కడ తినొస్తాం అంటున్నాం. అంటే ఈ ఉచిత బస్సు సంగతి చూస్తే మనం ఉచిత బస్సు ప్రవేశపెడితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటంటారు? అది ఓన్లీ లేడీస్కే కదబ్బా, లేడీస్కే కదా. ఎట్లా ఉంటుందో అప్పుడు పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఉన్నైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల బాగున్నారు, ఎక్కడా గొడవలు లేవు. ఒక నిధి వరకు వైసీపీ ప్రభుత్వంలో వేధించారు. ఇప్పుడు ఓడైనా టీడీపీ వాళ్ళకు జోలి పోవట్లేదు. ప్రభుత్వం బాగుంది. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి తేడా ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి అది మేము చెప్పకూడదు, మీరు వినకూడదు. అది మీడియా అంతే. అది ఇప్పుడు నాకు గెట్టినోడు ఉంటాడు, రేపు ఇంకోటి ఉంటుంది. నాకు నచ్చింది చెప్పిన, మరి ఆయన గురించి మనకు చెప్పాలి. అంటే కరెంటు ఛార్జీలు ఫిరమైపోయాయి. ఈ ఒక్క నెలలోనే 2 సార్లు పెంచారనేసి అంటున్నారు కదా. కరెంట్ ఏం పెంచా, తగ్గించిండు. నాకు 700 రూపాయలు వచ్చింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత నుంచి కూడా నాకు దగ్గర 300-320 అట్నే అవుతుంది. అంటే ఈ రైతులకి రైతు భరోసాలు కావచ్చు, ఈ ధాన్యం రేట్లు కావచ్చు అన్నీ తగ్గిపోయాయి అనేసి మాట్లాడుతున్నారు కదా చాలా మంది. ఇక్కడేం ధాన్యం అయితే ఇక్కడేం ఎక్కడ ఇస్తున్నాడు, ఎక్కడ నష్టం జరిగితే అమ్మటే స్పాట్ ఇట్లా డబ్బులు ఇస్తున్నాడు కదా. ఇక్కడ మునిపు మనకు అక్కడ అదే విజయవాడ మునిగిపోయినప్పుడు అక్కడ పంట నష్టం జరిగితే అమ్మటే ఇచ్చేసిండు. ఎక్కడ కరువు అన్నా కాడ ఇస్తూనే ఉన్నాడు కదా అమ్మటే స్పాట్. ఓకే, ఇప్పటికైతే మంచిగా ఉందంటారు ప్రభుత్వం? ఇప్పటికి బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.